నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మయన్మార్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సయంగ్ ప్రాంతంలో ఒక బౌద్ధారామంపై జరిగిన వైమానిక దాడిలో 23 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆన్లైన్ మీడియా తెలిపింది. అలాగే బౌద్ధరామానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 150 మంది ఆశ్రయం పొందుతున్నారని తిరుగుబాటుదారుల నాయకుడు ఒకరు వెల్లడించారు. అయితే ఈ దాడులపై అక్కడి మిలిటరీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. 2021లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదీసి సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మయన్మార్ అల్లకల్లోలంగా ఉంది. ఇది క్రమంగా అంతర్యుద్ధానికి దారితీసింది. శాంతియుత నిరసనలు సైన్యం అణచివేయడంతో తిరుగుబాటుదారులు ఆయుధాలు చేపట్టారు. దీంతో సైనికులకు తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలతో మయన్మార్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో బౌద్ధరామంలో తిరుగుబాటుదారులు తలదాచుకుంటున్నట్లుగా సమాచారం అందటంతో సైన్యం వైమానిక దాడి చేసినట్లు తెలుస్తోంది.